ఉయ్యాలో మాకు కావాలని ఉయ్యాలో ఇదేమి రాజ్యము ఉయ్యాలో దొంగల రాజ్యము ఉయ్యాలో మహిళలకు పెద్ద పీట ఉయ్యాలో వేస్తాడు ఉయ్యాలో మహిళలకు పెద్ద పీట ఉయ్యాలో వేస్తాడు ఉయ్యాలో పోలీస్ స్టేషన్ లో ఉయ్యాలో మహిళలకు ఉయ్యాలో పోలీస్ స్టేషన్ లో ఉయ్యాలో మహిళలకు ఉయ్యాలో పోలీస్ స్టేషన్ లో ఉయ్యాలో పోలీస్ స్టేషన్ లో ఉయ్యాలో నీకు న్యాయమా ఉయ్యాలో చూసారా తెలంగాణ ప్రజలారా, అంగన్వాడీలకు జీతాలు పెంచుతాని అది పెంచుతాని ఇది పెంచని ఆశలు పెట్టిండు రేవంత్ అన్న. ఆశలు పెట్టి అలా జీతాల కోసం ఒక సెక్రటరీ ముట్టడి కార్యక్రమం చేసిండ్రు. ఆ కార్యక్రమంలో వాళ్ళని ముట్టడి చేయకుండా తీసుకొచ్చి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బంధించారు. పోలీస్ స్టేషన్లో బంధిస్తే మా అక్కలు ఏం చేశారంటే ఆ పోలీస్ స్టేషన్లోనే బతుకమ్మ ఆడడం మొదలుపెట్టారు. ఏమని, మేము మాకు అడిగే హక్కు లేదా, మాకు న్యాయం జరగదా, మీరు ఇస్తున్న మాట నిలబెట్టుకోరా, కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తున్నారు రేవంత్ అన్న. కాబట్టి కోటి మందిని కోటీశ్వరం చేయకుండా మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తాడా అని వాళ్ళు బాధతోని మాకు అడిగే హక్కు లేదా అని చెప్పి బతుకమ్మ ఆడడం మొదలుపెట్టారు. ఏడవైనా బతుకమ్మ ఆడు రేవంత్ అన్న తిట్టుడు, ఏడవైన బతుకమ్మ ఆడి ప్రజలు అందరూ రేవంత్ అన్న తిట్టుడు. కాబట్టి ఆడవాళ్ళ ఉసురు కూడా రేవంత్ అన్నకు తగిలేటట్టున్నది. కాబట్టి అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ న్యాయమైన కోరిక నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పోలే.